ఈరోజు ఒక మంచి వీడియోని మన ఆత్మీయ జీవితాలకు, మన కుటుంబంలో మన పిల్లలకు ఉపయోగపడే ఒక మంచి ఆత్మీయ జీవితానికి సంబంధించింది ఒక మంచి వీడియోని అయితే నేను తీసుకురావడం జరిగింది. ప్రతి ఒక్కరు చివరి వరకు చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ సెట్టింగ్స్లోకి వెళ్దాం. సెట్టింగ్స్లోకి వెళ్ళిన తర్వాత సెర్చ్ బార్లో ప్రైవేట్ డిఎన్ఎస్ అని టైప్ చేయాలి. ప్రైవేట్ డిఎన్ఎస్ అని టైప్ చేసిన తర్వాత మనకి ఓపెన్ అవుతుంది. సో అది ఓపెన్ చేసిన తర్వాత అక్కడ ప్రైవేట్ డిఎన్ఎస్ అని కనబడుతుంది కదా, అది ఓపెన్ చేయండి. సో అక్కడ 3 కనబడుతున్నాయి. థర్డ్ ఆప్షన్ని క్లిక్ చేయండి. సో అది క్లిక్ చేసాం. అయితే నేను ఆల్రెడీ యాడ్ చేశాను కాబట్టి నాకు ఎట్లా వచ్చింది. సో అక్కడ మోడిఫై అని క్లిక్ చేశాను. మీకైతే ఫస్ట్ చేసిన వాళ్ళకైతే ఇట్లా ఎంప్టీ దాంతో వస్తుంది. సో ఇక్కడ మనం ఏం చేయాలంటే నేను ఏదైతే టైప్ చేస్తున్నానో అదంతా కూడా మీరు టైప్ చేయండి. సో ఆ టైప్ చేసిన తర్వాత అక్కడ ఏదైతే టైప్ చేశానో అది టైప్ చేసిన తర్వాత మీరు టిక్ మార్క్ చేయండి. సో ఇక్కడతో ఇది అయిపోయింది. సో దీనివల్ల యూజ్ ఏంటంటే మన మొబైల్స్లో అడల్ట్ కంటెంట్ని బ్లాక్ చేయాలనుకుంటే కనుక ఈ ప్రైవేట్ డిఎన్ఎస్ అనే సెట్టింగ్ చాలా ఉపయోగపడుతుంది. సో ఈ రోజుల్లో అనేక మంది యవనస్తులు పాపంలో పడిపోవడానికి, మన కుటుంబాల్లో మన పిల్లలు ఫోన్కి ఎడిక్ట్ అవ్వడానికి ముఖ్యమైన కారణం మొబైల్లో విచ్చలవిడిగా అపవాదిగాడు ఎన్నో ఎర్రలు వేస్తున్నాడు. సో చాలామంది క్రోమ్ సైట్స్ ఓపెన్ చేసి అక్కడ చూస్తూ ఉంటారు. సో మన పిల్లల ఫోన్స్లో కనుక, లేకపోతే మన తమ్ముళ్ళు కానీ, మన చెల్లెలు కానీ, మనకు తెలిసిన ఫ్రెండ్స్లో కానీ ఈ యొక్క ప్రైవేట్ డిఎన్ఎస్ అనేది కనుక ఆప్షన్ మనం ఎనేబుల్ చేసుకుంటే, సో నేను ఏదైతే టైప్ చేశానో అక్కడ కూడా కనబడుతుంది కదా, కనెక్టెడ్ ఫ్యామిలీ డాట్ యాడ్ గార్డ్ అని కనబడుతుంది కదా. సో నేను ఏదైతే టైప్ చేశానో అది కనుక మీరు టైప్ చేస్తే కనుక అది టిక్ చేసిన తర్వాత సో మనకు అటువంటి వీడియోస్ అనేవి మనం ఎంత సెర్చ్ చేసినా గూగుల్లో మనకు కనబడవు. సో దీనివల్ల మన ఆత్మీయ జీవితాలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. మన యవ్వన జీవితంలో దేవుని కొరకు నమ్మకంగా బ్రతకడానికి ఇది కొంత ఉపయోగపడుతుందని నేను కోరుకుంటున్నాను. అలాగే కుటుంబాల్లో ఎంతోమంది యవ్వన పిల్లలు ఉంటారు. సో వాళ్ళు కూడా యవ్వన ప్రాయంలో అపవాదికుడి చేతిలో పడిపోకుండా దేవుని కొరకు నిలబడడానికి ఎంతో ఉపయోగపడుతుంది. సో ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి. షేర్ చేయకపోయినప్పటికీ ఇటువంటి కంటెంట్ని మీరు ఇతరులకు చెప్పండి. మీ యొక్క కుటుంబంలో ఉన్న ఫ్యామిలీస్కి మాటలు చెప్పి సో వారిని అవేర్నెస్ కలిగి చేయండి. సో దీనివల్ల మన కుటుంబాలు దేవుని ఎదుగుతాయి.